జై శ్రీరామ్. పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ శ్రావణ మాసం అత్యంత విశేషమైన మాసం. శివారాధన చెయ్యాలి అంటే శ్రావణ మాసంలోనే చెయ్యాలి. అంత గొప్ప మాసం. 4 మహాశివరాత్రులు మనకు శ్రావణ మాసంలో రాబోతున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుంటూ మన జన్మని ధన్యం చేసుకుంటున్నాము. అతి శీఘ్రంగా మనం అష్టైశ్వర్యాలను పొందుతున్నాము. ఇక కాశీ గురించి ఈరోజు మనం కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాము. త్రిశూలం మీద ప్రకాశిస్తోంది కాశీ. మామూలుగా భూమి మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రం కాదు కాశీ, త్రిశూలం మీద ఉంది. ప్రళయ అనంతరం బ్రహ్మదేవుడికి తపస్సు చేయటానికి స్థలం దొరకలేదు. తపస్సు చేయాలంటే భూమి మీద కూర్చోవాలి, వెన్నుపూస నిట్టారుగా ఉంచాలి, భూమధ్యంలో శివయ్యని ధ్యానించాలి కదా. అలా కూర్చోవాలంటే మొత్తం నీటిమయం. ఎక్కడ కూర్చోవాలి? అప్పుడు పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై కొంత భూమిని నీటి నుండి త్రిశూలంతో ఎత్తి పట్టుకున్నాడు. అదే కాశీ. దాని మీద కూర్చొని బ్రహ్మదేవుడు మళ్ళీ ఈ సృష్టినంతా కూడా సృష్టించాడు. కాబట్టి కాశీ భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రం కాదు, త్రిశూలం మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. ఇక ప్రళయ అనంతరం కూడా, ప్రళయం తరువాత కూడా ఉండేటటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రము కాశీ. త్రిశూలం మీద ప్రకాశిస్తోంది. కాశీ అంటే ప్రకాశించునది, మహాప్రకాశమే కాశీ. అది త్రిశూలం మీద అలా ప్రకాశిస్తూనే ఉంటుంది, ఎప్పుడు శాశ్వతంగా. ఇప్పుడు కాదు, అనాదిగా అలా ప్రకాశిస్తూనే ఉంది. స్వయంభూ కాశీ. మామూలుగా దేవతలు స్వయంభూగా ఆవిర్భవిస్తూ ఉంటారు. ఇక్కడ కాశీయే స్వయంభూ. కాబట్టి కాశీ మొత్తం కూడా పరమేశ్వర స్వరూపమే. ఇక ఆ త్రిశూలం మీద ఉన్నటువంటి కాశీ ఏదైతే ఉందో అది 3 ఖండాలుగా ఉంటుంది. త్రిశూలం మీద ఉన్నటువంటి త్రిశూలం ఇలా ఉంటుంది. దీని మీద ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది 3 ఖండాలుగా ఉంటుంది. మొట్టమొదటిది ఓంకార ఖండం. మొట్టమొదటి ఖండం ఓంకార ఖండం. ఇక మధ్యలో త్రిశూలం మీద ఉన్నటువంటి ఖండం విశ్వనాథ ఖండం. మధ్యలో ఉన్నటువంటి ఖండం విశ్వనాథ ఖండం. ఇక మూడవది ఏదైతే త్రిశూల ఉందో అది కేదార ఖండం. ఈ విధంగా ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, కేదార ఖండం, ఈ విధంగా 3 ఖండాలుగా ఉంటుంది పరమ పవిత్రమైన కాశీ. ఇక కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 3 ఖండాలలో ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, కేదార ఖండం 1-2 సార్లు ఎందుకు తెలియజేస్తానంటే అది మీ యొక్క మస్తిష్కంలో ఉండిపోవాలి, మీకు గుర్తుండిపోవాలి శాశ్వతంగాని మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ 3 ఖండాలలో ఎక్కడ ఏ జీవి, కేవలం మనిషి మాత్రమే కాదు, ఏ పిపీలి కాది మనిషి పర్యంతం, బ్రహ్మ కూడా ఉంది అనే అంటారు మరణం. ఎందుకంటే శివుడి మెడలో ఉన్నటువంటి కపాలాలు బ్రహ్మదేవుడి యొక్క కపాలాలు అని చెప్తారు. కాబట్టి పిపీలి కాది బ్రహ్మ పర్యంతం కాశీలో మరణించిన వారికి మోక్షం కలుగుతుంది. ఇక ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, ఈ 2 ఖండాలలో మరణించిన వారికి పూర్వం చేసినటువంటి పాపాలు ఉంటాయి కదా, ఆ పాపాలకి దండన ఉంటుంది, దండన లభిస్తుంది. దండన తరువాత భైరవ దండన అంటారు దాన్ని. ఆ భైరవ దండన తరువాత మోక్షం లభిస్తుంది ఈ 2 ఖండాల్లో మరణించిన జీవులకి, ఎవరికైనా సరే. కేదార ఖండం విశేషం ఏమిటంటే కేదార ఖండంలో మరణించినటువంటి జీవులకు భైరవ దండన కూడా లేకుండా మోక్షం లభిస్తుంది. అది కేదార ఖండం యొక్క గొప్పతనం, విశేషం. అందుకే చూడండి, మన వాళ్ళు మహాజ్ఞానులు, మన తెలుగు వాళ్ళందరూ కూడా కేదార ఖండంలోనే ఉంటారు. అనేక మంది అక్కడ చక్కగా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇళ్ళు కొనుక్కొని అక్కడే ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు.
ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్లే. అరుణాచలంలో చూస్తే మన తెలుగు వాళ్లే. గిరి ప్రదక్షిణ చేసేది కొన్ని లక్షల మంది మన తెలుగు వాళ్లే. మనకున్నంత భక్తి ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది. అటు కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తే మన తెలుగు వాళ్లే. మానస సరోవరం వెళ్ళాం, అక్కడ కూడా తెలుగు వాళ్లే, మన వాళ్లే. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 60% 60% మన వాళ్లే ఉన్నారు. కాశీలో కూడా అంతే, 60% తెలుగు వాళ్ళు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా అనేక మంది ఉంటూ ఉంటారు. అక్కడ వ్యాపారం మొదలైనవన్నీ కూడా మనం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహానుభావులు. అక్కడ ఉన్నటువంటి హిందీ వాళ్ళు అందరూ కూడా మహానుభావులు. వాళ్ళందరినీ కూడా మనం సేవిస్తున్నాం తెలుగు వాళ్ళు. ₹1 ఇచ్చి మనం లెక్క చేయం. ధనానికి వీలైనంత ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా సరే స్వీకరించండి అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటాం, అది విక్రయిస్తూ ఉంటాం. కాబట్టి మన తెలుగు వాళ్ళు కేదారఖండంలో ఎక్కువ ఉంటారు. అందరూ ఈ విషయాలు ఎక్కువ. మహాదేవ్, మహాదేవ, మహాదేవ, మహాదేవ అనే నామాన్ని ఉచ్చరిస్తూ పలకరించుకుంటూ ఉంటారు. వెళ్ళొస్తా అనడానికి మహాదేవనే, బాగున్నావా అనే అనడానికి మహాదేవనే, అన్నిటికీ మహాదేవ నామమే ఉచ్చరిస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. ఉచ్చరించి ఇక మిగిలిన విషయాలన్నీ కూడా ముచ్చటించుకుంటూ ఉంటారు. అన్ని ఎక్కువ శాతం ఇవే విషయాలు ఉంటాయి. నిన్న ఏకాదశ రుద్రుల్ని దర్శించాము, ద్వాదశాదిత్యుల్ని దర్శించాను, అష్టభైరవుల్ని దర్శించాము, రేపు విశ్వనాథుడి దగ్గరికి వెళుతున్నాము, విశ్వనాథుడిని సేవించి అభిషేకించి వచ్చాము. ఇలా అన్ని అవే ఉంటాయి. గంగా స్నానం చేయబోతున్నాను, రేపు దశపాపహర దశమి, గంగమ్మ భూమి మీదకి వచ్చినటువంటి రోజు, రేపు గంగా స్నానము చేయబోతున్నాము. ఇలా అన్ని మన తెలుగు వాళ్ళ ముచ్చట్లన్నీ కూడా ఇవే ఉంటాయి, ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి కేదారఖండంలో మరణించిన వాళ్ళకి చాలా మంది మన వాళ్ళు అక్కడే ఉండి దీక్షగా శివైక్యం చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కేదారఖండంలో. అది మన భాగ్యం. కాబట్టి కాళ్ళు నరుక్కొని కాశీలో ఉండిపోవాలి. అందుకోసమే మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో జన్మించాలంటే ఎంత కష్టం. 84 లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత కానీ ఈ మనిషికి జన్మ రాదు, సంప్రాప్తించదు మనిషికి. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం, ఈ 84 ఈ మనిషి జన్మ 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. పోనీ పూర్వ యుగాలలో, పూర్వకాలం 1000 సంవత్సరాలు జీవించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు మనిషికి. మనకు 100 సంవత్సరాలే జీవించేది. కాబట్టి ఈ 100 సంవత్సరాల్లో వీలైనన్ని ఎక్కువ సార్లు కాశీకి వెళ్లి రావాలి. అక్కడే ఉండటం విశేషం. ఒకవేళ ఉండలేకపోతే కనీసం ఎక్కువ మార్లు వెళ్లి వస్తూ ప్రతిరోజు కాశీని స్మరిస్తూ ఉండాలి. గొడవలో కూడా ఏదన్నా గొడవ పడుతున్నా కూడా నేను కాశీకి వెళ్ళిపోతా అని అంటూ ఉంటా నేను. అలా సరదాగా కాశీని స్మరిస్తూ ఉండాలి, బాధలో కాశీని స్మరిస్తూ ఉండాలి, అనేక విధములుగా కాశీని స్మరిస్తూనే ఉండాలి. అప్పుడు మన మనస్సు కాశీ మీద ఉంటుంది. కాబట్టి మనం కాశీవాస ఫలితాన్ని చేసినటువంటి అద్భుత ఫలితాన్ని పొందుతాం. అందుకే నేను సంవత్సరంలో అనేక మార్లు కాశీలో పూజలు పెడుతూ ఉంటాను కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో. కాలభైరవుడు పిలిపించుకుంటున్నాడు, చేయించుకుంటున్నాడు, మనందరితో ఈ పూజలు చేయించుకుంటున్నారు. కాబట్టి కాశీలోనే ఉండిపోయి అక్కడే మరణించటం విశేషం. అలా చేయలేకపోతే ఇక్కడ ఉండి మనం కాశీని స్మరిస్తూ ఉండటం చేత కాశీవాస ఫలితం లభిస్తుంది. ఎలా అనేటటువంటి విషయాన్ని మనం రేపు వివరంగా తెలుసుకుందాము. అనేక అద్భుతమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి ఫలితం, కాశీవాస ఫలితం, కాశీలో ఉన్నటువంటి ఫలితం, ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కాశీ మనకు అనుగ్రహించింది. అటువంటి గొప్పది కాశీ. విశేషం ఏమిటంటే ఆ కాశీకి అనేక పేర్లున్నాయి. కాశీ, వారాణసి, బెనారస్, అవిముక్త క్షేత్రం, ఆనందవనం. ఒక పేరు ఆనందవనం. అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళందరూ మనుషులు, జీవాలు కాదు, దేవతలు కూడా కాశీకి వచ్చి అక్కడే ఉండిపోయారు. కాశీలోనే ఉండిపోయి ఎందుకంటే ఆనందవనము వదిలి వెళ్ళబుద్ధి కాదు ఎవరికి. మనకు కూడా వెళ్ళటం అలవాటు అవుతే వెళ్ళి అక్కడి విశేషాలు తెలుసుకుంటూ ఆ గంగా స్నానం ఆచరించి విశ్వనాథుడిని సేవించడం, విశాలాక్షి అన్నపూర్ణ దర్శనం, ఇవన్నీ కూడా అద్భుతమే. వాళ్ళను ఒక్కసారి దర్శిస్తే మనకు ఉండేటటువంటి అనేక జన్మల పాపరాశి అంతా కూడా భస్మమైపోతుంది.
మనస్సు తేలిక అవుతుంది, అనంతమైన ఆనందం కలుగుతుంది. అందుకే కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళతో సమానం అని అర్థం. అంటే ఇంక మళ్ళీ రారు వాళ్ళు, ఆ ఆనందానికి వశులైపోయి అక్కడే ఉండిపోతారు. కాబట్టి మనుషులే కాదు, దేవతలు కూడా అలా వచ్చి వెలిశారు కాశీలో. శివుడు కూడా, విశ్వనాథుడికి కూడా కాశీ అంటే అనంతమైనటువంటి ప్రీతి. ఒకానొక సమయంలో కాశీని వదిలి వెళ్ళవలసి వచ్చింది విశ్వనాథుడికి, మొత్తం సమస్త దేవీ దేవతలకు కూడా. ఎంత బాధపడ్డాడో స్వామి. మళ్ళీ తర్వాత కొంతకాలానికి మళ్ళీ కాశీకి వచ్చాడు, వెలిశారు స్వామివారు. కాబట్టి కాశీ అంటే ఇప్పుడు సహజంగా శ్రీశైలం అంటే మల్లికార్జున స్వామివారు ఆవిర్భవించడం చేత ఆ శ్రీశైలం గొప్పతనం. కాశీ అలా కాదు, కాశీలో వెలిశారు 33 కోట్ల మంది దేవతలు ఆ ఆనంద వనంలో. కాశీ మొత్తం కూడా సరే శివస్వరూపం, అది గొప్పది, అది ఒక పరమేశ్వరుడు యొక్క విరాట్ రూపం. ఆ ఆనంద వనంలోకి వచ్చి వాళ్ళంతకు వాళ్ళు ఆవిర్భవించారు మొత్తం సమస్త దేవీ దేవతలు కూడా. అది కాశీ అంటే, అంత గొప్పది కాశీ. అటువంటి గొప్ప కాశీని మనం అందరం స్మరిస్తున్నాము, ధ్యానిస్తున్నాము, సేవిస్తున్నాము. అత్యంత భక్తితో సేవించండి. ఇంకా అనేక విషయాలు తెలుసుకోండి మీరు కాశీ గురించి. తెలుసుకొని నాకు కూడా మీరు వాట్సాప్ ద్వారా ఏమన్నా అద్భుతమైన శ్లోకాలు కానివ్వండి, విషయాలు కానీ ఏవైనా ఉంటే పంపించండి. అవి జాగ్రత్తగా నేను భక్తితో చదివి అనేక మంది భక్తులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందరూ ఆనందిస్తారు, కాశీ గొప్పతనాన్ని తెలుసుకుంటారు. కాశీకి సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళేటందుకు ప్రయత్నించాలి. అది అంత గొప్ప కాశీని మనం వదులుకుంటే ఎలా? ఎంత దగ్గరలో ఉంది మన కాశీ. కాబట్టి కాశీని మనం భక్తితో సేవిద్దామా అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. నేను కోరేది మిమ్మల్ని ఇదొక్కటే, అందరము కూడా మహాశివ భక్తులం అవుదాం. 63 మంది నాయనారులు, ఇంకా పెరగాల ఆ సంఖ్యను మనం పెంచుదాం. 64, 65, 66 ఇట్లా 1,00,000, కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, అలా కోటాను కోట్ల శివభక్తులం పెరగాలి, శివభక్తులు పెరగాలి అనేది నా కోరిక అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.